హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే కవి రాయబారం. కాంచనపురాన్ని కాంచనవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజలకు ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా కాపాడుతూ ప్రజారంజకుడని పేరు తెచ్చుకున్నాడు. అందునెరగని ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల దేశం సుభిక్షంగా ఉండి ప్రజలంతా ధనధాన్యాలతో తూలతూగుతున్నారు. ఒకనాడు కాంచనవర్మ కొలువు తీరి ఉండగా తిప్పయ్య శెట్టి అనే సుగంధ ద్రవ్యాల వ్యాపారి అక్కడికి వచ్చాడు. అతడు రాజుకు నమస్కరించి, మహారాజా, మీ చల్లని నీడలో మా వర్తకులందరము ఏ ఒడిదొడుగులు లేకుండా దేశ విదేశాల్లో వర్తక వ్యాపారాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా నేను సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేయించుకుంటున్నాను. జావా ద్వీపం నుంచి ఒక విశేషమైన అత్తరు వచ్చింది. మహారాజు గారికి ముందుగా సమర్పించటం వర్తక నియమం కాబట్టి స్వీకరించండి అని కాంచనవర్తకుడు ఒక అత్తరు సీసా ఇచ్చాడు. రాజు దాని పరిమాణానికి ముగ్ధుడై ఆ అత్తరును కొలువులో ఉన్న వారి అంగీలకు పులవమని సేవకులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేశారు. మరుక్షణం కొలువంతా సువాసనలతో నిండిపోయింది. అప్పుడు ఆస్థాన కవి చంద్రచూడుడు ఆసనం మీద నుంచి లేచి, తిప్పయ్య శెట్టి తెచ్చినది అత్తరు పరిమళం కాదు, జావా ద్వీపంలో కూడా వ్యాపించిన మన మహారాజు గారి కీర్తి పరిమళం అన్నాడు. కొలువులోని వారందరూ కవి మాటలకు హర్షాన్ని వ్యక్తం చేశారు. తిప్పయ్య శెట్టి ఎక్కడ లేని ఆనందంతో, మహారాజా, కవిగారు చెప్పినట్టు మీ కీర్తి పరిమళమే నా సుగంధ వ్యాపారానికి మూలస్తంభం, కవి మాటలు శిరోధార్యం అన్నాడు. చాలా కొద్దిసేపటిలోనే కొలువులో జరిగిన ఈ విశేషం అంతఃపురమంతా వ్యాపించింది. మహారాణి మొదలు పరిచారకుల వరకు తిప్పయ్య శెట్టి అత్తరు పరిమళాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు, నాటి నుంచి కాంచనవర్మ పరిమళం అన్న పేరుతో కాంచనపురంలో ఆ అత్తరును విరివిగా అమ్ముడుపోసాగింది. ఒకనాడు తిప్పయ్య శెట్టి ఆస్థాన కవిని తన ఇంటికి ఆహ్వానించి, మహాకవి, నా అత్తరు పరిమళము ఎంత గొప్పదో తెలియదు, కానీ మీరు పలికిన ఆ ఒక్క మాటతో అది మహారాజు గారి కీర్తి పరిమళమైపోయి నాకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. మీ రుణం తీర్చుకోలేనిది అని పట్టుబట్టలు దక్షిణ ఇచ్చి సత్కరించి, అయ్యా, చిన్న మనవి, నన్ను నా వ్యాపారాన్ని కీర్తిస్తూ ప్రజల మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయండి. నా వ్యాపార వార్తలు ప్రజలు గుమిగూడి చెప్పుకునేలా చేయండి. మీరడిగిన ధనం సంతోషంగా సమర్పించుకోగలను అన్నాడు. ఇది వింటూనే చంద్రచూడుడు వర్తకుడిచ్చిన పట్టుబట్టలు దక్షిణ తిరస్కరిస్తూ, శెట్టి, కోయిల మావి చిగురును తిని వసంతకాలంలో మాత్రమే గానం చేస్తుంది. అలాగే మంచి కావ్యం రాయాలని కోరిక ఉన్న కవిని ప్రోత్సహించిన వాడిని కవి కీర్తించగలడు. కానీ ఇలా స్వార్థంతో డబ్బు ఇచ్చి తన వ్యాపారాభివృద్ధి కోసం కీర్తించమంటే కవి కీర్తించడు. తప్పుంటే మహారాజును కూడా నడివీధిలోకి లాగి ప్రజలను చైతన్యవంతులను చేయగలను. నీ వ్యాపార స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకోవాలని చూడకు అన్నాడు. ఈ మాటలకు శెట్టి తెల్లబోయాడు. ఈ విషయం మహారాజు కాంచనవర్మ చెవిన పడింది. ఆయన కవిని పిలిచి, మహారాజులో అయినా తప్పుంటే నడివీధిలోకి లాగుతానన్నావంట. ఈ క్షణాన నిన్ను చెరసాలలో వేయించగలను. నన్నేమైనా చేయగలవా అన్నాడు కోపంగా. చంద్రచూడుడు ఏదో సమాధానం చెప్పే లోపల మంత్రి కలుగచేసుకొని, మహారాజా, రావణుడు దుర్మార్గుడు, దుర్యోధనుడు దుర్మార్గుడు, వారిద్దరి గుణగణాలను కవి చక్కగా చెప్పాడు కాబట్టి రాముడు దేవుడయ్యాడు. భారతం రాసిన కవి ద్వారా ధర్మరాజు గొప్పతనం లోకానికి తెలిసింది. అలాగే కీచకుడి లాంటి స్త్రీలోలుల్ని ఎలా శిక్షించాలో కూడా ఆయన చెప్పాడు. అలాగే మన ఆస్థాన కవి మంచినే కాదు, చెడు చేసిన వాళ్ళను కూడా ప్రజలు ఎంత కీర్తిస్తారో అంతగా అసహించుకుంటారని చెప్పే ఉద్దేశంతో అన్న మాట తప్ప అందులో దురుద్దేశం లేదని భావిస్తున్నాను అన్నాడు. అవునని కవి వినయంగా తల ఊపడంతో రాజు శాంతించాడు. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత వరుసగా 4-5 సంవత్సరాల పాటు అతివృష్టి అనావృష్టి కారణంగా రాజ్యంలో కరువు పరిస్థితులు ఏర్పడినాయి. వ్యాపారంలో నష్టం వచ్చే పరిస్థితులు రావటంతో తిప్పయ్య శెట్టి పొరుగు రాజ్యానికి వలసపోవటానికి సన్నాహాలు చేయసాగాడు. ఆ సమయంలో పొరుగు దేశమైన కళ్యాణ దేశపు రాజు శక్తిహీనుడు కాంచనపురాన్ని ఆక్రమించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో రాజు కాంచనవర్మ గత్యంతరం లేక సంధి చేసుకోవాలని నిర్ణయించుకొని మంత్రి సలహా మీద ఆస్థాన కవి చంద్రచూడుడిని కళ్యాణ దేశానికి రాయబారం పంపాడు. కళ్యాణ దేశం రాజు శక్తిహీనుడు కవిని గౌరవించి రాయబారిని శిక్షించకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి.
మేము మీ దేశాన్ని మా రాజ్యంలో కలుపుకోదలిచాం. కవి రాయబారిగా నీ అభిప్రాయం ఏమిటి? నువ్వు తిట్టినా మీ దేశాన్ని ఆక్రమించుకోకుండా వదలమన్నాడు వికటంగా. చంద్రచూడుడు నవ్వి, మహారాజా, నేను ఇంకా నా సందేహం వినిపించుకోకుండానే మీరు విరల్పాలు పలుకుతున్నారు. మేము దుర్బల స్థితిలో ఉన్నమాట వాస్తవం. రక్తపాతం లేకుండా లొంగిపోవాలనుకుంటున్నాం. మీ మాటలు విన్నాను. ఇప్పుడు కాంచనదేశ పౌరుడినైన నా మాటలు వినండి. తలుపులు తెరిచిన ఇంటి లోపలికి కుక్క దూరితే ఏం చేయగలం? ప్రస్తుతానికి తల వంచిన కుక్కను కొట్టినట్లు మిమ్మల్ని ఏదో ఒకనాడు తరిమి తీరగల దేశభక్తుడుగా మా మహారాజు మమ్ములను పాలించాడు అన్నాడు. శక్తిసింహుడు ఆ మాటలకు కోపగించుకున్నా ఇచ్చిన మాట ప్రకారం రాయబారిగా వచ్చిన కవిని శిక్షించకుండా వదిలివేశాడు. చంద్రచూడుడు తిరిగి వచ్చి రాజు కాంచనవర్మకు జరిగింది చెప్పాడు. శక్తిసింహుడి ప్రలాపాలకు ఉగ్రుడై కాంచనవర్మ విజయమో వీరస్వర్గమో పోరాడి తీరాలని నిర్ణయించుకున్నాడు. కవి చంద్రచూడుడు శక్తిసింహుడి ముందు పలికిన దేశభక్తి పూరితమైన పౌరుష హక్కులు ప్రజలలో దేశభక్తిని రగులుకొల్పాయి. ప్రాణాలు పోయే వరకు రాజుకు అండగా నిలబడదామని వాళ్ళు శపథాలు చేశారు. తిప్పయ్య శెట్టి ఇతర ప్రాంతాల నుంచి నిత్యావసర వస్తువులు తెప్పించి ప్రజలకు చౌకగా అమ్మసాగాడు. ఈ విధంగా కాంచనపురం ప్రజలలో వచ్చిన పౌరుషావేశాల సంగతి విన్న శక్తిసింహుడు రాజ్యంలోని ప్రజలు, మన రాజిప్పుడు కాంచనపురం మీదికి దండయాత్రకు వెళితే అది తలుపులు బార్లా తెరిచి ఉన్న ఇంటిలోనికి కుక్క జొరబడినట్లే అవుతుంది. రాజు మన దేశం పరువు తీయకుండా ఉంటే బాగుండును అని అనసాగారు. శక్తిసింహుడు మన దేశ ప్రజలు ఏమంటున్నది తెలుసుకొని సిగ్గుపడి రాజు కాంచనవర్మకు రాయబారి ద్వారా, నాకు మీ దేశంపై దురాక్రమణ చేసే ఉద్దేశం లేదు. ఒక పొరుగు రాజుగా కటక పరిస్థితుల్లో ఉన్న మీ దేశానికి అవసరమైన సహాయం అందిస్తాను అని కబురు చేశాడు. అన్న మాట ప్రకారం శక్తిసింహుడు రాజు కాంచనవర్మకు సహాయం పంపి ఆయనకు మంచి స్నేహితుడిగా ప్రవర్తించాడు. కవి చంద్రచూడుడు రాయబారాన్ని ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు. ఆస్థాన కవి చంద్రచూడుడు కొద్ది కాలం తర్వాత తమ రాజు గొప్పతనాన్ని, రాజ్యాన్ని కీర్తిస్తూ ఒక కావ్యం రాసి అందులో తిప్పయ్య శెట్టి ఔదార్యాన్ని కూడా ప్రశంసించి శెట్టిని కూడా కీర్తించాడు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.